తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ సహా 18 జిల్లాలకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మేరకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ఎఫెక్టే దీనికి కారణంగా తెలుస్తోంది. సో ప్రెజెంట్ ఈ రోజు అటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అండ్ దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి కొంత ఎఫెక్ట్ చూపించబోతోంది. సో యాజ్ ఆఫ్ నౌ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలకు సంబంధించి చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు కరెక్ట్గా వ్యవసాయదారులకి హార్వెస్టింగ్ టైం పూర్తయిపోయి మళ్ళీ పొలాలు స్టార్ట్ చేసిన సమయం ఇది, వేసవి యాసంగి పంటకు స్టార్ట్ చేసిన సమయం ఇది. సో ఒక్కసారిగా ఈ వర్షాలతో రైతులు కూడా కొంత ఆవేదన చెందే అవకాశం ఉంది. సో మిర్చి పంట చేతికొచ్చే సమయం ఇది. సో ప్రజెంట్ ఎక్కడికక్కడ కళ్ళాల్లో పంట సిద్ధంగా ఉంది. ఒకేసారిగా ఈ నైరుతి ఋతుపవనాల కారణంగా, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రెయిన్ ఒక్కసారిగా షాక్ గురి చేసిందని చెప్పాలి. అటు ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాలు అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సో నార్త్ కోస్టల్ ఆంధ్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఇవాళ కొంత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి భారీ వర్షాలు చెప్తున్నారు. రేపు, ఎల్లుండి అండ్ 24th వరకు, సుమారుగా 24 వరకు ఈ రెయిన్ అలర్ట్స్ కొనసాగుతాయి. ఇటు దక్షిణ కోస్తాంధ్ర వైపు కూడా 24 వరకు రెయిన్ అలర్ట్స్ కొనసాగుతాయి. ఇవాళ రాయలసీమలో ఈ రోజు నుంచే వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. సో రాయలసీమలో ఫస్ట్ ఎఫెక్ట్ పడబోతోంది దీనికి. సో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగానే ప్రస్తుతం ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక అటు విశాఖ సంబంధించి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చిత్తూరు ప్రాంతాల్లో కొంత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో చిత్తూరు, రాయలసీమలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని చెప్తున్నారు. సో వాతావరణం ఈ రోజు ఉత్తర కోస్తాంధ్ర అండ్ దక్షిణ కోస్తాంధ్ర వైపుగా కొద్దిగా చలిగాలి, తర్వాత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. సో ఈ మధ్యకాలంలో ఎండలతో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి. సో 3 రోజుల నుంచి కొంత ఉష్ణోగ్రతలు పెరుగుదల కనిపిస్తోంది. సో పగటి పూట అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలు గట్టిగానే కాస్తున్నాయి. సో ఆ తర్వాత కూడా కొంత ఈ రకమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు హిందూ మహాసముద్రం దానికి ఆనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతం వైపు విస్తరించి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో సుమారుగా 24th వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో అది కాస్త అల్పపీడనం ఏర్పడి అల్పపీడనం కాస్త వాయుగుండంగా ఆ తర్వాత తుఫాన్గా మారే అవకాశం ఉందా అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని అంచనా వేయలేకపోతున్నాం. కానీ వర్షాలు మాత్రం డెఫినెట్గా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో పశ్చిమ వాయువు దిశగా ఇది కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 24వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు కురుస్తాయి. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఈ రోజు నుంచి ఆల్రెడీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. కొంత మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇక రేపటి నుంచి ఇటు దక్షిణ కోస్తాంధ్ర అండ్ ఉత్తర కోస్తాంధ్ర వైపు కూడా వర్షాలు కురిసే అవకాశం అని వాతావరణ శాఖలు చెప్తున్నారు. ఇటు ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పెద్ద ఎత్తున అలర్ట్గా ఉండండి అని చెప్పి, ఎందుకంటే జనరల్గా సమ్మర్లో వచ్చేటువంటి, లేకపోతే సమ్మర్ స్టార్టింగ్ స్టేజ్లో, సమ్మర్ ఎండింగ్లో వచ్చేటువంటి ఈ వర్షాలు ఎక్కువగా ఉరుములతో వచ్చేటువంటి వర్షాలుగా ఉంటూ ఉంటాయి. సో ఆ వర్షాలతో కొంత ఎక్కువగానే దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ ఉరుములు కారణం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈరోజు పెద్ద ఎత్తున అటు రాయలసీమ ప్రాంతంలో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, కడప, నెల్లూరు అండ్ తిరుపతి జిల్లాలో వర్షాలు కురవచ్చని చెప్తున్నారు. 22, 23, 24 తేదీల్లో ఈ వర్ష సూచన చేశారు అధికారులు. సో తూర్పు తెలంగాణలో కూడా ఉరుములు ఉరుముతాయంట. 22 తారీఖున తూర్పు తెలంగాణకు సంబంధించిన వైపుగా, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అంటే సుమారుగా ఇటు నిజామాబాద్, తర్వాత డౌన్వర్డ్స్లో చూస్తే మనం మహబూబాబాద్, ఈ ప్రాంతాల్లో ఖమ్మం, ఇలాంటి ప్రాంతాల్లో ఉరుములు ఉరిమే అవకాశం ఉంది. సో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం సహా పలు చోట్ల ఈరోజు కొంత 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో తేమగాళ్ళు అల్పపీడన ప్రాంతం వైపు వీచి ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. సో నిన్న నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయట. భద్రాచలంలో ఏకంగా ఎండ టెంపరేచర్
36 డిగ్రీస్ ఉంది. 36 డిగ్రీస్ నమోదైంది. ఖమ్మంలో 35 డిగ్రీస్, ఆదిలాబాద్లో కూడా 35. సో ఆ తర్వాత కరీంనగర్లో 37 డిగ్రీస్. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఇక దీన్ని గాల్లో తేమ 35 నుంచి 42% మధ్య ఉంది. కాబట్టి ఇటు ఉపరితల ఆవర్తన నేపథ్యంలో కొన్న చిరుజల్లు కురిసే అవకాశం ఉంటుందిగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మెదక్ జిల్లాను తప్ప మిగిలిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వేడి తీవ్రంగా కనిపించిందంట నిన్న. సాధారణంగా మార్చి నుంచి మొదటి వారంలో ప్రారంభమయ్యేటువంటి ఈ ఎండల ప్రభావం ఈసారి ఫిబ్రవరి 2వ వారంలోనే చాలా తీవ్రంగా కనిపిస్తోంది. సో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎండలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఆ సమయంలో బయటికి వెళ్లేందుకు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు జనాలంతా కూడా. సో అది కొంత తేమ కారణంగా ఇప్పుడు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందిగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా ఇటు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర రేపటి నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే రాయలసీమలో ఈ రోజు నుంచి ఆల్రెడీ కొన్ని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందిగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు ఏపీ విషయం ఇలా ఉంటే తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణకు సంబంధించి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు 1-2 చోట్ల వర్షాలు కురవచ్చు. మరి ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, వరంగల్ ఈ ప్రాంతాల రోజు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో జయశంకర్, భూపాలపల్లి, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి కొంత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ హెచ్చరికలు 24వ తేదీ వరకు జారీ అయ్యాయి. 24వ తేదీ వరకు కూడా ఈ రకమైనటువంటి వాతావరణం అవకాశం ఉంది. సో మీలో ఎవరైనా కనుక కొంత వర్షాలు వస్తే పంట చేతికొచ్చి ఇబ్బంది పడినట్టయితే సో కళ్ళాల్లో పంట సిద్ధంగా ఉంది, మిర్చి పంట కానీ లేకపోతే ఇతరత్ర హార్వెస్టింగ్కి వచ్చిన మక్క, మొక్కజొన్న, తర్వాత పసుపు లాంటి రైతులు కూడా కొంత అలర్ట్గా ఉండండి. సో 24వ తేదీ వరకు కూడా అలర్ట్స్ ఉన్నాయంటే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ఉంది కాబట్టి డెఫినెట్గా దాని ప్రభావం ఉండబోతోంది. సో అల్పపీడనం కారణంగానే ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇక్కడ విజువల్లో చూస్తున్నాం మనం. సో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది టువర్డ్స్ శ్రీలంక నుంచి మీరు ఇక్కడ చూస్తే వెస్టర్న్ వర్డ్స్. సో సౌత్ ఆఫ్రికా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా రద్దయిందట ఈ వర్షాల కారణంగా. సో వర్షాల నేపథ్యంలో అటు మ్యాచెస్ కూడా రద్దవుతున్నాయి. సో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త అది బలపడిపోయి పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు అటు తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక ప్రాంతాల్లో కూడా కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఒక 3 రోజుల పాటుకు మాత్రం అలర్ట్గా ఉండమని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.